హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఒకరిని కలవబోతున్నాను అనమాట. సో అందుకు చాలా కొంచెం హ్యాపీగా అనిపించింది. మేమైతే సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నాం అనమాట. అందుకే నేను, మా ఆయన, మా చిన్నోడు ఇలా రెడీ అయ్యాము. అయితే మా తమ్ముడు అయితే రావట్లేదు. ఎందుకంటే వాడికి కొంచెం మొహమాటం ఎక్కువ, ఇంకా సిగ్గు ఎక్కువ. రారా, తెలిసిన వాళ్ళే కదా అన్నా కూడా రాను, మీరు వెళ్ళి రండి అని మా తమ్ముడైతే చెప్పాడు. మేమైతే ఇలా రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా చాలా రోజులైంది కదా రెడీ అయ్యి. కొంచెం రెడీ అంటే రెడీ అవుతాం, బట్ కొంచెం ఫంక్షన్ కంటే ఇంకొంచెం ఎక్కువ రెడీ అవుతాం కదా అని మా ముగ్గురు ఈ మధ్య ఫొటోస్ తీసుకోవడమే తక్కువైపోయింది. నేనైతే సరేరా రెడీ అయ్యాం కదా అని, మా తమ్ముడు ఎలానో ఉన్నాడు కదా అని అలా మేమైతే కొంచెం చిన్నగా ఫోటో సెషన్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా వాడు రావట్లేదు కదా అని వాడికి కూడా లంచ్ ప్రిపేర్ చేశాను. వాడికి కొంచెం లెమన్ రైస్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, వాడికి ఇష్టము. ఇంకా వాడికి అది ప్రిపేర్ చేసేసి మేమైతే మా ఫ్రెండ్ ఉన్న కమ్యూనిటీకి అయితే వచ్చాం. ఇది దగ్గరే అండి, మా నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గర కమ్యూనిటీ అయితే వచ్చాం. తను ఉండేది ఏ బ్లాక్ లో. ఇంకా వ్రతం అయితే మేము వెళ్ళేసరికి కంప్లీట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయిందిలేండి. ఇంకా వెళ్ళాక ఇంకా స్వామిని దండం పెట్టేసుకొని అలా ఇల్లుని కూడా చూసేసాము. ఇదే ఇల్లు. నేనైతే ఇంకా ఎక్కువ వీడియో తీయలేదు. హాల్ కి అటు సైడ్ ఇటు సైడ్ బెడ్రూమ్స్ అందరు ఉండేసరికి తీయలేకపోయాను. ఇంకా కిచెన్ కి ఆపోజిట్ లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అన్నమాట. బాగుందండి. కన్స్ట్రక్షన్, వుడ్ వర్క్ కానీ ఇంటీరియర్ బాగా అనిపించింది. తినే నా ఫ్రెండ్. ఇంకా తర్వాత ఇంకా తనకి చెప్పేసి వాళ్ళని విష్ చేసేసి మేమైతే ఇంకా లంచ్కి వచ్చాం. లంచ్ క్లబ్ హౌస్ లో వాళ్ళు పెట్టారు, అరేంజ్ చేశారు. ఇంకా పనసకాయ బిర్యానీ, పన్నీర్, ఇంకా నెక్స్ట్ చపాతి, ఇంకా పప్పు, అవన్నీ ఇంకా కామనే కదా. ఇంకా అవన్నీ పెట్టేసి ఇదిగోండి. ఐ మీన్ జనాలు అయితే బాగా పీల్చుకొని బాగా చేసుకుంది. ఇదే అనమాట. ఇంకా కమ్యూనిటీ ఇంకా తెలిసిందే కదా. వన్స్ మనం వెళ్ళిపోతే ఇంకా తర్వాత ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత మేమైతే సరే ఎలానో ఉన్నాం కదా, అలా ఒకసారి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే మొత్తం చూడలేదన్నమాట. ఇంకా లంచ్ అయినాక నిదానంగా చూద్దాము ఎలా ఉంది అంటే అక్కడ పార్క్ ఎలా ఇచ్చారు అది. బట్ ఈ కమ్యూనిటీ ఒకటి ఏమిటంటే టెంపుల్ ఉందండి కమ్యూనిటీ లోపలే, అది నాకైతే బాగా అనిపించింది. అంతే కదా, ఇప్పుడు మనకి వీక్లీ వన్స్ కొంతమంది ఖచ్చితంగా టెంపుల్ కి అయితే వెళ్తారు కదా. నేనైతే ఐ మీన్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. మాకు ఇక్కడికి వచ్చాక ఒక టెంపుల్ కూడా అంత దగ్గరలో లేదు, కొంచెం దూరంకి అయితే వెళ్ళాలి అని సాటర్డే అప్పుడు వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంకా ఈ మధ్య కొంచెం తగ్గింది. ఇంకా స్టార్ట్ చేయాలి. వీక్లీ వన్స్ అలా వెళ్తే మనకి అదే పాజిటివ్ గా ఉంటది కదా. మైండ్ ఏదో తెలియని మనసులో కొంచెం తేలిక అయిపోతుంది. అలా టెంపుల్ కి వెళ్ళడం చాలా మంచిది, వీక్లీ వన్స్ అన్నా. సో అదైతే నాకైతే అలవాటు ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చాక తగ్గింది, కానీ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంకా తర్వాత మేమైతే ఇలా మొత్తం బాగుంది, గాలి కానీ అసలు క్లైమేట్ ఆ రోజు అయితే ఇంకా బాగుంది. పార్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చారు, కమ్యూనిటీకి బ్యాక్ సైడ్ ఇలా పార్క్ ఇచ్చారు. మా దాంతో కంపేర్ చేస్తే ఈ పార్క్ కొంచెం పెద్దది, కమ్యూనిటీ కూడా పెద్దదే అండి దీంతో మా దాంతో కంపేర్ చేస్తే. ఇంకా బాగున్నాయి కదా, కాసేపు కన్నయ్య ఆడుకుంటాడని మేము కూడా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా నేను ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళిద్దరు ముందర వెళ్ళిపోయారు. నేను ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళి వచ్చాను. ఇంకా తనకి చెప్పి వెళ్దాంలే, తను వెళ్ళలేదనమాట అక్కడ క్లబ్ హౌస్ లో. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి తనకి బాయ్ చెప్పేసి ఇంకా నేనైతే ఇలా వస్తూ ఉన్నాను. వాళ్ళు అదిగోండి ఆ ముందర ఉన్నారు మా హస్బెండ్, మా కన్నయ్య ఆ టెంపుల్ దగ్గర ఉన్నారు. వాడు ఆడుకుంటుంటే ఇంకా కాసేపు ఆడుకుంటాలని అలా ఉన్నాం అనమాట. యాక్చువల్లీ తిను నాకు డిగ్రీ ఫ్రెండ్ అనమాట. మా ఇద్దరికి జాబ్ ఇన్ఫోసిస్ కానీ, తర్వాత ఒకటే డిఫరెన్స్ ఏమంటే తను బెంగళూరు లొకేషన్ ఇచ్చారు, నాకైతే పూణే. అలా మేమైతే ఇంకా మళ్ళీ తర్వాత జాబ్ తర్వాత అలా సపరేట్ అయ్యాం, లేదంటే ఇంకా ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఇంకా తనైతే స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అయిపోయింది. ఇంకా తనైతే జాబ్ అయితే మానేయకుండా కంటిన్యూ చేస్తుంది. బట్ నేనైతే కొంచెం ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ మానేశాను కదా, నేను మానేశానండి. అదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ఇంకా వాళ్ళ మామతో ఆడుకుంటూ ఉన్నాడు మా కన్నయ్య. సో అందుకు కొంచెం హ్యాపీ, అంతే కదా. ఎంతైనా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక నాకు ఒక స్కూల్ ఫ్రెండ్ దగ్గరలో ఉంది, కాలేజ్ ఫ్రెండ్ దగ్గరలోనే ఉందండి. సో కొంచెం హ్యాపీ. కలవకపోయినా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా.
అలా కొంచెం హ్యాపీగా తనని చాలా రోజులు కలిసి హ్యాపీగా తనతో మాట్లాడుకొని అలా నా డేనైతే కంప్లీట్ చేశాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్‌ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్. లవ్ యూ ఆల్.